ఇది అడవిలో శీతాకాలపు మొదటి ఉదయం. మిట్టు, టీను, మీను అనే పక్షులు మేనా గుడ్లగూబతో కలిసి ఆకాశంలో షికారుకి వెళ్తాయి. కాని ఉదయం పూట పొగమంచు కారణంగా ఈరోజు ఆకాశంలో వాళ్ళు సరిగ్గా ఎగరలేకపోయారు. అన్ని లావు బొప్పాయి చెట్టు కొమ్ము మీద వెళ్లి కూర్చున్నాయి. ఎలా ఉన్నారు ప్రియమైన పక్షులారా? పొద్దు పొద్దున్నే షికారు ఎలా ఉంది? పెద్దగా ఏమీ లేదు బొప్పాయి అన్న. మీ ఉదయం ఎలా ఉందో చెప్పండి. నాకైతే ఉదయం సాయంత్రం సమానమే. ఇంకా ఎప్పటి వరకైతే మీకు సహాయపడుతూ ఉంటానో అప్పటి వరకు సంతోషంగా ఉంటా. నువ్వు చాలా మంచోడివి బొప్పాయి అన్నా. అలా అంటూ మిట్టు వేరే పక్షులతో చెప్పింది. ప్రియమిత్రులారా, ఈసారి మంచు చాలా ఎక్కువ పడేలా ఉంది. నేను చెప్పేదేంటంటే మనమందరం ఇప్పుడే మన గూళ్ళు ఇళ్లల్లో నీలం పువ్వులతో అలంకరణ చెయ్యాలి. అప్పుడు వాటి వల్ల ఇళ్లలో వేడి పుడుతుంది. ఇంకా మనం ఈ చలికాలం రాత్రుల్లో మంచు నుంచి కాపాడుకోవడానికి ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఈసారి ఈ పనిని మనము ముందుగానే చెయ్యాలి. పదండి, అందరూ నీలికొండ దగ్గరికి వెళ్దాం. ఒకవేళ మీకేదైనా ఇబ్బంది అయితే నన్ను తప్పక గుర్తు చేసుకోండి. అలాగే బొప్పాయి అన్న, పదండి అందరం నీలం కొండకెళ్ళాలి. పక్షులన్నీ అక్కడి నుండి నీలి చెట్లు ఉన్న కొండవైపు ఎగిరిపోయాయి. అక్కడ నీలి మందు చెట్లు ఉంటాయి. నీలి పువ్వులు అడవిలో పూసే అన్ని పువ్వుల కంటే అతి పెద్దవి మరియు చాలా వెచ్చగా ఉంటాయి. శీతాకాలంలో అన్ని పక్షులు వారి ఇళ్లను మరియు గూడులను ఈ పువ్వులతో అలంకరించి వాటిని వెచ్చగా ఉంచుకుంటాయి. పక్షులన్నీ కొండపైకి చేరుకున్నప్పుడు కొన్ని గద్దలు వాటికంటే ముందే అక్కడికి వచ్చేశాయి. మీరంతా వరద బాధితుల్లాగా ఇక్కడికి ఎందుకు వచ్చారో? గద్దన్నయ్య, మా గూడులను వెచ్చగా ఉంచుకోవడానికి నీలిరంగు పువ్వులను తీసుకెళ్లడానికి వచ్చాము. మీరు ఇక్కడి నుంచి పూలు తీసుకుని వెళ్ళలేరు. ఇటు చూడండి, మేము ముందుగానే ఎన్ని ఇళ్ళు కట్టి ఉంచాము. ఇప్పుడు ఈ ఇళ్ళన్నింటిని వేడిగా ఉంచడానికి మాకు చాలా పూలు అవసరం ఉంటుంది. అది విని అన్నీ చూశాయి. అక్కడ కొమ్మలకి చాలా ఇళ్ళు నిర్మించబడ్డాయి. అన్నీ ఆ చెట్ల కొమ్మకు వేలాడుతూ ఉన్నాయి. గద్దన్నయ్య, ఇక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి, కాని మీరుంది నలుగురే. మరియు మీరు ఈ ఇళ్ళన్నీ ఏం చేసుకుంటారో? గద్దలన్నీ ఒకటిని ఒకటి చూసుకుంటూ రహస్యంగా నవ్వుకుంటూ ఇలా అన్నాయి. ఈ ఇళ్ళన్నింటినీ మేము మీలాంటి చిన్న పక్షులకి సహాయం చేయడానికే కట్టాం. మీరంతా నిశ్చింతగా ఇక్కడ ఉండడానికి వచ్చేయండి. ఇంకా చలికాలం మొత్తం హాయిగా ఇక్కడే ఉండండి. అది విని పక్షులన్నీ చాలా సంతోషించాయి. మళ్ళీ తిరిగి అడవిలో ఉన్న వారి బొప్పాయి చెట్టు వద్దకి చేరుకున్నాయి. మన అడవిని వదిలిపెట్టి అక్కడ గద్దల స్థావరంలో వెళ్ళి ఉండడం మంచిది కాదు. వాళ్ళు తప్పకుండా ఏదో వల వేస్తున్నారు. మీ అందరికీ అక్కడ మీ భోజనం ఏర్పాట్లు చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు సరిగ్గా చెప్పావు బొప్పాయి అన్న. కానీ ఈ చలికాలం నుంచి మమ్మల్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి? దీనికోసం నేను కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ఎండ వస్తుంది కదా, దాని నుంచి తప్పించుకోవడానికి నేను ఆకుల చాటున దాక్కుంటాను. కానీ ఇప్పుడు మీ అందరి సమస్యని పరిష్కరించడం కోసం నేనిప్పుడు ఆ ఎండలో ఎదురుగా నిలబడి శక్తిని సేకరించుకోవాల్సి ఉంటుంది. నేను ఈరోజు మొత్తం ఎండలో నిలబడతా. అలా చేయడం వల్ల నాకు సూర్యుని ఎండ వల్ల ఎంత శక్తి వస్తుందంటే అప్పుడు నేను మీ అందరికీ సహాయం చేయగలుగుతాను. నువ్వు నిజంగా మా పట్ల ఎంతో దయతో ఉన్నావు బొప్పాయి అన్న. కానీ మీరు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? మీరంతా నా వాళ్ళు. ఏంటి మీరు నన్ను బయటవాడిగా చూస్తున్నారా? అలా అని అన్నీ సైలెంట్ అయిపోయాయి. ఆ తర్వాత లావు బొప్పాయి చెట్టు ఆకుల నుంచి బయటికొచ్చింది. 12 గంటల తర్వాత సూర్యుడు దానిపై ప్రకాశిస్తాడు. ఆ రోజు మొత్తం ఆ బొప్పాయి చెట్టు సూర్యుని ప్రకాశం కింద ఉంటుంది. అతను చాలా ఇబ్బంది పడతాడు, కాని పక్షులకు సహాయం చెయ్యాలి అని తను ఆ బాధనంతా తట్టుకుంటాడు. తర్వాత రోజు పక్షులన్నీ ఆయన దగ్గరకొచ్చాయి. బొప్పాయి అన్నయ్య, మా వల్ల నువ్వు ఎంత శ్రమకి గురి కావాల్సి వచ్చింది. మాకు ఏమాత్రం మంచిగా అనిపించట్లేదు. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. సూర్యుని ఎండ నుంచి నేను చాలా శక్తిని స్వీకరించాను. ఇప్పుడు మీరంతా నేనేం చెప్తానో అది చెయ్యండి. అలా అని లావు బొప్పాయి చెట్టు తన కళ్ళని మూసుకుంటుంది. అప్పుడు చెట్టు కింద భాగం తెరుచుకుంది మరియు దాని లోపల ముదురు నలుపు విత్తనాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరంతా ఒక్కొక్క విత్తనం తీసుకోండి. ఇంకా ఈ విత్తనాలు తీసుకెళ్లి మీ గూళ్లలో పెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఈ విత్తనాలన్నీ పచ్చి బొప్పాయిలాగా మారిపోతాయి.
ఆ బొప్పాయిల్లో ఎంత వేడి ఉంటుందంటే ఈ మొత్తం చలికాలం అంతా మీరు దాంతో హాయిగా గడిపేయవచ్చు. అది విని పక్షులన్నీ లావు బొప్పాయి చెట్టుకి ధన్యవాదాలు తెలిపాయి. ఆపై ఒక్కొక్క పక్షి తన యొక్క నోటితో ఒక్కొక్క విత్తనాన్ని తీసుకెళ్లాయి. ఆపై విత్తనాన్ని తీసుకెళ్లి వాటి గూటిలో పెట్టుకున్నాయి. 3 రోజుల్లో ఆ విత్తనం పగిలి పెద్దదయ్యింది మరియు పచ్చి బొప్పాయిగా మారిపోయింది. పక్షులు వాటి నోటితో బొప్పాయికి ఒక పెద్ద రంధ్రాన్ని పెట్టాయి. లోపలికి బయటికి వెళ్ళడానికి ఒక ద్వారాన్ని తయారు చేసుకున్నాయి. ఇప్పుడు అవి ఉండడానికి ఒక మంచి చక్కనైన వెచ్చని ఇల్లు తయారయ్యింది. అన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి మరియు బొప్పాయి చెట్టుని కలవడానికి వెళ్ళాయి. ప్రియమైన అన్న, నీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇబ్బందిని తీసుకొని మా కోసం ఒక వెచ్చని ఇల్లుని ఇచ్చారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. అది విని లావు బొప్పాయి చెట్టు కూడా సంతోషపడింది. మరోవైపు 4 గద్దలు కలిసి పార్టీ చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు చాలా మజా వస్తుంది. ఆ పక్షులన్నీ బలహీనపడి మనం చేసిన ఈ గూళ్ళలో ఉండడాని కోసం వస్తాయి. ఆ తర్వాత మనందరికీ చాలా రోజుల కోసం ఆహారం ఏర్పాటు చేయబడుతుంది. అప్పుడే వారి దగ్గరికి రాబందు చేరుకుంది మరియు ఇలా అంటుంది, మీ ప్లాను ఫెయిల్ అయ్యింది. లావు బొప్పాయి చెట్టు వాళ్ళందరికీ సహాయం చేస్తున్నాడు. అవి పచ్చి బొప్పాయితో ఇల్లు నిర్మించుకుని వాటిలో ఉన్నాయి. లేదు, ఇది నీ ఐడియానే కదా? లేదు, నీదే పెద్ద పనికి మాలిన ఐడియా. అప్పుడు అవి 4 తీవ్రంగా వాదించాయి మరియు కొట్టుకోవడం ప్రారంభించాయి. ఇప్పుడు చూడు, మరి నా దెబ్బ. ఇప్పుడు నేను తంతా చూడు. చాలాసేపు వరకు గొడవ పడ్డాయి మరియు అలసిపోయి ఒకవైపు కూర్చున్నాయి. మరోవైపు అన్ని పక్షులు పచ్చి బొప్పాయితో నిర్మించుకున్న ఇంటిలో చాలా వెచ్చగా ఉన్నాయి. చివరిగా మరొకసారి అడవి పక్షులకు ఉపయోగపడినందుకు అతను తన గురించి చాలా గర్వపడ్డాడు మరియు నవ్వుకుంటూ దూరంగా వాటి గూడులో నివసిస్తున్న పక్షులను చూసి సంతోషిస్తూ ఉంటాడు. దాంట్లో అన్ని పక్షులు చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి.